హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా థంబ్నైల్ చూసే ఉంటారు కదా, అసలు విన్నర్కి రన్నర్అప్కి మధ్యలో ఇంత కాంట్రవర్సీ అసలు గత 2 రోజులు అనే కన్నా 24 hours నుంచి ఎందుకు నడుస్తుంది అనేది నేను మాట్లాడతా. ఫ్యాక్ట్స్ మాత్రమే ఉంటుంది, ఎవరిని ఎక్కువ చేయలేదు తక్కువ చేయాలని ఏమి ఉండదు. ఎందుకంటే షో అయిపోయిందండి, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు కలిసిపోతారు, వాళ్ళు మంచిగా ఫ్రెండ్స్ అవుతారు, దే విల్ మీట్ అండ్ గ్రీట్ ఎవ్రీబడి అనమాట. అందులో అయితే నో డౌట్. మీరు చూసుకుని ఉంటే శ్రీజ గారు దువ్వాడ మాదిరి గారి వీడియో కూడా మీరు చూసే ఉంటుంటారు, మేమంతా బాగున్నాం, మేము మంచి ఫ్రెండ్స్ అని. సో అట్లనే ఉంటుందండి షో వరకే, బయట వాళ్ళు వెళ్ళి ఎలాంటి శత్రుత్వం ఉండదన్నమాట. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం, నేను డైవర్ట్ అయిపోతున్నానేమో. ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఎండింగ్ వరకు చూడండి. మీకు రియల్ ఫ్యాక్ట్స్ నేను చెప్పబోతున్నాను, నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ నేను చెప్పబోతున్నాను. అండ్ స్టార్ట్ చేసేద్దాం. విన్నర్ గెలుపు వెనక ఎందుకండి అంత హేట్రెడ్? ఇదే ప్లేస్లో తనుజ విన్ అయినా ఇలానే హేట్రెడ్ చేసి ఉండేవారా? అచ్చే లేదు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాంట్లో ఆడిన ఆటలో కూడా హిట్ ఉన్నాయి, ఫట్టు ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, ఫ్లాస్ ఉన్నాయి. అందుకని చెప్పి జడ్జిమెంట్లుగా వెళ్ళిపోతే ఎలాగా? అంటే మన ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అవ్వలేదని బాధపడడం వేరు, కానీ కొంతమంది రివ్యూయర్స్ ఎలా అంటే ఓకే తీసుకొచ్చి ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్, వెళ్ళండి దేశానికి ఏం సేవ చేస్తానో చూస్తాను, డస్టెడ్ అని, డన్ అండ్ డస్టెడ్ అని బిగ్ బాస్ తెలుగు అనడం, అసలు అదైతే ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు రివ్యూయర్గా ఎంతవరకు అయితే అంతవరకు రివ్యూ చేయాలి, అంతేగాని ఆవిడ ఒకవైపు ఫేవరెటిజం చూపించలేదు. ఆవిడనే కాదు, ఎంతమందో అట్లాగా తనుజ గారు ఫేవరెటిజం చూపిస్తున్నారు, డిసైడ్ అయిపోతే ఎందుకు అది ఇది అట్లా ఏం లేదండి. అసలు విన్నర్ అనౌన్స్మెంట్ కాకముందు వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ రివ్యూస్లో ఎందుకు వాళ్ళు పెట్టుకోవాలి తనుజ విన్నర్ అని? అది కళ్యాణ్ విన్నర్ అని పెట్టిన వాళ్ళకైనా అదే చెప్తా, తనుజ విన్నర్ అని పెట్టిన వాళ్ళకైనా వీడియో అదే చెప్తాను అనమాట. అంటే నేను చెప్పలేక అండి, ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తనుజ గారు నా ఫేవరెట్ అనుకోండి, నాకు ఎంతసేపు అండి పట్టదు తనుజ గారు విన్నర్ అని చెప్పేయడానికి? అట్లా జరగదు కదా. గ్రాండ్ ఫినాలే ముందు వరకు కూడా ఓటింగ్స్ అనేది బయటికే లీక్ చేయరు. లీక్ చేయనప్పుడు ఎలా చేస్తారు వీళ్ళు? సరే నేనేదో వికీపీడియా చూపిస్తుందంటే అది నిజమైపోద్దని కాదు కదా, అది ఏమంటారు కరెక్ట్ కాదు, అది అట్లా పెట్టేశారు, అసలు విన్నర్ ఎవరో డిసైడే కాలేదు అని చెప్పడానికి చేసిన వీడియోని కూడా కొంతమంది విన్నర్ ఇలా వికీపీడియాలో కూడా ఉందంట కదా అంటే, లేదండి దాన్నే ఫ్లాస్ అంటారు అనమాట, దాన్నే పొరపాట్లు అంటారు. అట్లా అయితే జరిగి ఉండకూడదు అని అంటారు అనమాట. అండ్ రెండోది, థర్డ్, ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అయిపోయారు, రన్నర్ అప్ డిసైడ్ అయిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఇంత కాంట్రవర్సీ నడవడానికి మేజర్ రీజన్ డీప్గా హర్ట్ అయిపోవడం. సెకండ్ థింగ్, వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు పెట్టేసుకున్నారు, ఎస్ తనుజ విన్నర్ అవ్వబోతుంది, చాలా రూమర్స్ వచ్చాయండి తనుజ విన్నర్ అని. అందుకే నా ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ వీడియో చెప్తున్నప్పుడు కూడా విన్నర్ ఎవరో డిసైడ్ కాలేదు, విన్నర్ ఇంకా ఎవరు ఫైనలైజ్ కాలేదు, అందరూ కూడా అంచనాలు చూచాయిగానే చెప్తున్నారని అందుకే చెప్పాను అనమాట. ఇంకొకటి, రోహిణి గారు, శివజ్యోతి గారు కూడా వాళ్ళు ఇమాన్యువల్ గురించి స్టేటస్ పెట్టడం జరిగింది అనమాట. మేము స్టోరీస్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నేను చూసింది అనుకుంటా, ఎస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. ఈవెన్ ఇమాన్యువల్ ఎంటర్టైన్ చేశారండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేశారు, 200% చాలా బాగా ఆడారు. కానీ మైనస్ ఎక్కడైందంటే ఇమాన్యువల్ గారు నామినేషన్స్లోకి రాకపోవడం అండి, అది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్టే. అసలు 10 weeks నామినేషన్లోకి రాకపోతే ఓటింగ్స్ అనేవి ఎట్లా ఇంప్రూవ్ అవుతాయండి? ఇదొక ఏమంటారు, నెక్స్ట్ సీజన్లో వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే కూడా ఆ 10 weeksలో కూడా నామినేషన్లోకి రావాలి అంటారు. అలాగని వాళ్ళ ఎఫర్ట్స్ వేస్ట్ అయ్యాయంటే మనం అందరం ఎంటర్టైన్ అయ్యాం. ఈ షో మోడే ఎంటర్టైన్మెంట్ అనమాట. మనం ఎందుకు చూస్తాం, ఓకే వీళ్ళు భలే గేమ్ ఆడుతున్నారు, ఓకే వీళ్ళు భలే నవ్విస్తున్నారు, వీళ్ళు ఈరోజు భలే రెడీ అయ్యారు, ఇదంతా ఏంటంటే ఎంటర్టైన్ అవ్వడానికి, కాబట్టి ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలి అని నేను అంటాను అనమాట. షోలో నాట్ ఓన్లీ ఇమాన్యువల్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్సంటేజ్ ఇచ్చినట్టేనండి. ఎవరు ఎక్కువ, ఒక్క విన్నరే విన్ అయినట్టు కాదు, ఒక సీజన్లో ఇంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు అంటే ఆ కంటెస్టెంట్స్ అందరూ విన్ అయినట్టే అంటారు. ఇందులో ఓటమి అనేది ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా మంది ఆడియన్స్కి వైడ్ రేంజ్లో పరిచయాలు జరుగుతాయి అనమాట. సో వాళ్ళకి మంచి ఆఫర్స్ రావడం కూడా జరుగుతుంది. సో షో అయిపోయింది, నెక్స్ట్ సీజన్ కూడా ఇంకొక పడుతుందిలేండి, 1 year అవ్వబోతుంది. ఎవరికి వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో బిజీ కూడా అవుతారు, కాబట్టి హేట్రెడ్ అనేది అయితే స్ప్రెడ్ చేయొద్దు అని అంటాను అనమాట. లెట్స్ స్ప్రెడ్ పాజిటివ్, లెట్స్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ నోట్ అంటాను. అందుకేనండి రివ్యూవర్స్ అయినా ఎవరైనా సరే న్యూట్రల్గానే ఉండాలండి. ఎందుకంటే మనం ఒకరి మీద అంత ఇష్టం చూపించుకుంటున్నప్పుడు వాళ్ళు విన్ అయితే బాగుండేదే అనుకున్నప్పుడు
మనం కూడా బాధపడతాం కాబట్టి రివ్యూయర్స్ ఎప్పుడు అయినా న్యూట్రల్గానే ఉండాలి. అది కళ్యాణ్ రివ్యూయర్స్ అయినా అంటాను, తనుజ రివ్యూయర్స్ కళ్యాణ్ సపోర్టర్స్ అయినా తనుజ సపోర్టర్స్ అయినా అంటాను. ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం చాలా మంది రివ్యూయర్స్ 2 టీమ్స్ కింద డివైడ్ అయిపోయారు. కొంతమంది కళ్యాణ్, కొంతమంది తనుజ అని. అండ్ చాలా మంది కూడా పిఆర్ టీమ్స్ కొనేస్తే ఇంకేముంటుంది, లేదండి పిఆర్ టీమ్స్ కొనేస్తే ఎవరు విన్ అయిపోతారు. చాలా మంది కొనేయచ్చు. సంజన గారు అయితే ఈజీగా కొనేయచ్చు. కొన్నారా? పిఆర్ టీమ్స్ కొన్నారా? పోనీ కొంటే విన్ అయ్యారా? నేనేమంటానంటే అవన్నీ అజంప్షన్స్, ఏమి మన దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేదు. నిజంగా జెన్యున్గా ఆడియన్స్ ఈసారి కామన్ కోరుకున్నారేమో, మీరు అది గమనించుకోండి. నిజంగానే ఆడియన్స్ ఓటింగ్ బట్టే ఇవన్నీ కూడా డిసైడ్ అవుతుంది. అండ్ చాలా మంది అంటే బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది, వాళ్ళ టీం డిసైడ్ చేస్తారు, వీళ్ళ టీం డిసైడ్ చేస్తారు అంటున్నారు. బట్ నాకు తెలిసిన అప్డేట్ వరకు నేను చెప్పగలను, కానీ వాళ్ళు నిజంగా డిసైడ్ చేసి మారిస్తే అది మనం ఏం చేయలేము. బట్ జెన్యున్గా అయితే అక్కడితో అయిపోయింది షో, ది ఎండ్ అని చెప్పాలి అనేది నా మోటో అనమాట. అండ్ అక్కడ ఇమాన్యువల్ అయినా, డీమన్ అయినా, తనుజ గారైనా, కళ్యాణ్ గారైనా అలా 105 రోజులు వాళ్ళు ఆడి ఒకళ్ళనొకళ్ళు బాండింగ్ ఉంటూ ఇంత జర్నీ చేసుకుని రావడం అయితే అంత ఈజీ కాదు. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చుట్టుపక్కల ఉండరు. ఇంట్లో వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ లెక్క నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎనీబడి అని అంటాను. సో లెట్స్ స్టాప్ స్ప్రెడింగ్ నెగిటివిటీ. అది తనుజ గారి గురించైనా, కళ్యాణ్ గారి గురించైనా. ఎందుకంటే సరే ఓడిపోయిన అమ్మాయి ఎట్లాగూ ఓడిపోయారు అనుకోండి, రన్నరప్ అయిన అమ్మాయి ఎట్లాగో పాపం అయ్యో విన్ అయితే బాగుండేదని బాధతో ఉంటారు. బయట ఇప్పుడు విన్నర్ అయిన వాళ్ళకి కూడా సంతోషం మిగల్చకుండా చేసేస్తారు. ఎందుకంటే బాధ ఉన్నవాళ్ళు బాధపడతారు, కొంత టైంకి వాళ్ళు సెట్ అవుతారు డెఫినెట్లీ ఎగిరి. పాప ఆ అబ్బాయి విన్ అయ్యాడు కదండి, విన్ అయ్యాక కూడా ఇలాంటి నెగిటివిటీ చూస్తే ఆ అబ్బాయి అయ్యో ఏంటి ఇలా అంటున్నారని ఖచ్చితంగా ఫీల్ అవుతారు కదా. వింటున్న నాకే బాధ అనిపిస్తుంది, చూసిన అబ్బాయికి ఎట్లా ఉంటుంది. ఈవెన్ తనుజ గారి గురించి కూడా అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పుడు అదే అన్నాను నేను. ఈవెన్ తనుజ గారు ఇవన్నీ చూసినప్పుడు ఓకే మీరు అందరూ పెట్టే ఇంజస్టిస్ పోస్టర్స్ ఇవన్నీ ఏవైతే స్ప్రెడ్ చేస్తున్నారో ఓకే తన గురించి ఇంతలాగా గెలుచుకున్నారని తెలిసినందుకు తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ కాయిన్కి ఎప్పుడు మనం వన్ సైడే చూడకూడదు కదండి, బోత్ సైడ్స్ కూడా చూడాలి అని అంటాను. సో ఈ వీడియో నేను చేయడానికి నా మోటో అదే అనమాట. సో ఇమాన్యువల్ గారి జర్నీ కూడా ఇక్కడితో ఆగదండి. బీబీ జోడీ 2లో కూడా ఆయన్ని స్కిట్స్ రూపంలో ఇమాన్యువల్ గారికి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇట్లా వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తాయండి. మంచిగా మా టీవీ ఛానల్ మంచిగానే వాళ్ళకి ఎందులో ఒక దాంట్లో మంచి ప్లేస్మెంట్ చూస్తారు. సో no need to think any negativity, let's spread positivity, be positive and like, share and subscribe my channel. మీ ఒపీనియన్ అయితే కామెంట్ డౌన్ చేయండి. అంటే గెలుపు ఓటమి అనేది పార్ట్ ఆఫ్ జర్నీ, అన్నీ అవే కాదు అనేది అయితే నా సిద్ధాంతం. మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.